తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాజీ సైనికులు మేడ్చల్ జిల్లా పోచారంలో ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్రాస్ రెజిమెంట్లో పనిచేసిన ఈ తెలుగు రాష్ట్రాల మాజీ సైనికులు ఒకే చోట కలిసి వారి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, ప్రభుత్వం అన్ని సెక్టార్ జాబ్లలో ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ కంటే మరింతగా పెంచాలన్నారు. మాజీ సైనికులకు ఇవ్వాల్సిన 5 ఎకరాల భూమిని గత 10 ఏళ్లుగా అమలు జరగటం లేదని అన్నారు. 20 నుండి 30 సంవత్సరాలు దేశ సేవకు పనిచేశానని, తనకు చెందాల్సిన హక్కులను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని ప్రభుత్వాలని కోరారు. సైనికుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో అధిక ధరలు పెంచారని, ఈ ధరలపై కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని తెలిపారు. మాజీ సైనికుడు నరసింహారెడ్డి కోరారు. మేము ప్రతి యూనిట్లో మా మద్రాస్ రెజిమెంట్లో చాలా డిసిప్లిన్గా ఉంటాము. అదేవిధంగా బయట వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సెక్టర్లో సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా టీచర్స్ నుంచి, పంచాయతీ నుంచి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, బ్యాంకింగ్, సివిల్లో కూడా మంచి మంచి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, మంచి హోదాలో బిజినెస్ చేస్తున్నారు. అందరు సెట్ అయ్యారు. వేరే స్టేట్లో 10% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా మాకు ఏపీ, తెలంగాణలో రిజర్వేషన్ పెంచితే బాగుంటుందని మా ఉద్దేశం. ఏ సెక్టర్ అయినా సరే మేము ఒక డిసిప్లిన్గా మాకిచ్చిన టైం, మాకిచ్చిన టాస్క్ను బట్టి మేము పూర్తిగా చేస్తారు. ఎందుకంటే ఆర్మీలో చేశాం కాబట్టి అదే పంచువాలిటీ ఉంటుంది కాబట్టి మాకు చేయడానికి మేము ముందుకుంటాం. మాకు ఎక్కువగా గవర్నమెంట్ మమ్మల్ని వినియోగించుకోవాలని మా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఇక్కడ మేమందరం చాలా సంవత్సరాల నుంచి గ్యాదర్ కావాలని అనుకుని ఇవాళ గ్యాదర్ అవ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్ ప్రభుత్వంతో ఏంటంటే, ఇంతకుముందు ఎక్సర్విస్మెన్కి 5 ఎకరాల ల్యాండ్ కానీ, వాళ్ళకి హౌస్ నిర్మించుకోవడానికి స్థలం, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్లలో ఎవరైతే సెటిల్ అవుతారో వాళ్ళకి పే ప్రొటెక్షన్ అనే ఒక 95 జీవో ఉంది. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మళ్ళీ ఇటువంటి గ్యాదరింగ్ చేసుకోవడానికి ఎక్సర్విస్మెన్కి ఎక్కడైనా సరే హైదరాబాద్ సిటీలో కాకుండా అవుట్స్కర్ట్స్లో ఎక్కడో ఒక దగ్గర ఒక స్థలాన్ని కేటాయిస్తే, దానికి కొన్ని డబ్బులు కేటాయిస్తే మేము కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేసేసి దాన్ని మేము నిర్మాణం చేసుకొని తదుపరి మా కార్యాచరణ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎక్సర్విస్మెన్లు అందరూ అక్కడ నుంచి చేసుకుంటాం కాబట్టి దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.